ఏదైతే దావోస్ పర్యటనలో చిన్నబాబుకి లోకేష్ గారికి జాకీ లేయటానికి తప్పితే విజనరీ లేదు, విస్తరాకుల కట్టా లేదు అంటూ రోజా మళ్ళీ తన జబర్దస్త్ డైలాగులు అయితే మొదలుపెట్టింది. ఎలా చూడాలంటారు? మళ్ళీ రోజా ఈజ్ బ్యాక్ అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక ఇంకా ఈ వైసీపీ నాయకులకి నోటి దూల తగ్గలేదు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు రోజారెడ్డి కూడా వెనక నుంచి నడుపుతుంది రాయబారాలు. అయ్యా మా తప్పు అయింది, మమ్మల్ని క్షమించండి, మాకు అంతా కూడా పైనుంచి వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి వచ్చే దాంతో మేము మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే మాకు బతుకులు లేవు, అందుకని దయచేసి మమ్మల్ని జాయిన్ చేసుకోమని వెనక నుంచి నడుపుతా ఉన్నమాట నిజం కాదా? రోజారెడ్డి ప్రజలు అనుకుంటా ఉన్నారు, నీ నగర ప్రజలు అనుకుంటా ఉన్నారు, అదే నగరి ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి నువ్వు అది ఆలోచించుకోవాలా. ఈరోజు ఏదో ఆయన చెప్పాడు కదా అని చెప్పని ఏదో నోటి దూల వదిలించుకోవడానికి నువ్వు మాట్లాడుతూ ఉండవు. నేను కూడా ఉన్నాను, నేను లైన్లోనే ఉన్నాను, ఆఫ్ లైన్లో లేనని చెప్పని చెప్పుకోవడానికి మీడియా ముందు అప్పుడప్పుడు వెలుస్తున్నావు. ఏది ఎండాకాలంలో వాన పడ్డట్టు అప్పుడప్పుడు వెలుస్తా ఉంది రోజారెడ్డి. దావోసు పర్యటనలకు మీ అదవలు ఎందుకు బాలేదు? మీ 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఏం పీకారు? రోజారెడ్డి మీ నాయకుడు ఏం పీకాడు? ఒక సంవత్సరం వెళ్ళాడు, ఏంది ఎక్కిలిన వాళ్ళతో రోడ్ల మీద తిరిగారు, ఒక్కడు పడుచుకోలేదు. రెండో రోజు తిరిగి వచ్చేసారు. మరి తర్వాత మీ మంత్రి ఐటీ మంత్రిని అడిగితే ఏమన్నాడు? మేము ఇక్కడ గుడ్లు పరిశ్రమలు, చికెన్ పరిశ్రమలు, గాజుల పరిశ్రమలు పెడుతున్నాం అన్నాడు. మరి దావోస్ ఎందుకు వెళ్ళలేదని చలి ఉండిద్దాని అన్నాడు. చలికి దడిసి ఇంట్లో కొనుక్కున్న ఎదవలకు మీకు మంత్రి పదవులు ఎందుకురా? మీకు అరే గుడ్డు మంత్రిగా సిగ్గులేదురా నీకు? అసలుకి నీకు మాట్లాడే అమర్నాథ్ నీకు బుద్ధి ఉండొద్దా? నీ రోజారెడ్డికి బుద్ధి ఉండొద్దా? ఆ కొడాల నానిగాడికి బుద్ధి ఉండొద్దా? వాడ తొర్లిపల్లి నానిగాడికి బుద్ధి ఉండొద్దా? అసలు ఏ సిగ్గు చేరలేదురా మీకు బతుకులు? మీకు అసలుకి ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్రా బాబు? ప్రజలు సీకొట్టినా కూడా ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్టా? అసలు మేమేమో ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నామని చెప్పని అనుకుంటున్నారే, మేమే పార్టీ మంత్రులుగా ఉండాలని అనుకుంటున్నారా ఏంటి? అరే బాబు, చంద్రబాబు నాయుడు గారు విజనరీగా పరిపాలిస్తున్నాడు. కాకపోతే ఒకటి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్ర ప్రజలను మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ అభివృద్ధిని పట్టాలు ఎక్కియాలని చెప్పని ఆయన కింద మీద పడతా ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడ కార్యకర్తలు ప్రజల్లో ఉన్నది వేరేగా ఉంది. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు చేసిన మీ దాష్టికాలు మొత్తాన్ని మిమ్మల్ని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పంపించి బొక్కల పగిలేటి కొట్టమని చెప్పని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ పదవిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? మీరు ఇంకా ధైర్యంగా తిరగలుగుతున్నారు. కానీ ఇంకొకళ్ళు ఉండట్టయితే ఈ పార్టీకి మీరు చెప్పకూడదంట జైల్లో అరే రామ అరే కృష్ణ భజన చెప్పేస్తుండేవాళ్ళు ఎదవలారా మిమ్మల్ని.